నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని వారం వారం వార్తా సమాహారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కొన్ని సంచలన వార్తలు, ఇంకొన్ని వివాదాస్పద వార్తలు, ఇంకొన్ని న్యాయస్థానాలకు సంబంధించిన వార్తలు. వాటిల్లో అతి ముఖ్యమైనది మన రాష్ట్రానికి సంబంధించిన ఒకానొక వార్త. రాజధాని రైతులకు చాలా కోపం వచ్చేసింది. ఇన్నాళ్ళుగా తాము పడిన కష్టాలన్నీ ఒకసారి గుర్తు చేసుకుని అమరావతి శరవేగంగా సాగిపోతున్న నేపథ్యంలో వైసీపీ నాయకులు కొంతమంది రైతులు ఆహ్వానించారనే నెపంతో రాజధానికి వెళ్ళడం ఇప్పుడు పెద్ద వివాదాస్పదమైంది. సో పెనుమాక ప్రాంతంలోని కొందరు రైతులు తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని, అందువల్ల మీరు వచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ఆ మధ్య రైతులు కొందరు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీ నాయకులు కొందరు, ముఖ్యంగా అంబటి రాంబాబు గారు, పేర్నేని నాని గారు, ఇంకా కొంతమంది నాయకులతో రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ అని ఒక దాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పేరుతో రాజధానిలోకి వెళ్ళాలని ప్రయత్నాలు చేశారు. అంతే, ఈ వార్త దావాలనలా రగిలిపోయింది. అక్కడ రైతులు ఆడ మగ తేడా లేకుండా తీవ్ర నిరసనలు తెలియజేశారు. ఒక దశలో తరిమి కొట్టారు. ఆలస్యంగా వచ్చిన పేర్ని నాని కారు దిగంతనే కాపులను అన్యాయం చేసింది నువ్వే కదా అనుకుని అతని మీదకు కూడా వెళ్ళే ప్రయత్నం చేశారు. పోలీసులు ఎంత సర్ది చెప్పినా ఇరు వర్గాలు ఏమాత్రం రాజధాని ద్రోహి జగన్, గో బ్యాక్ వైసీపీ అంటూ నినాదాలతో ఆ ప్రాంతం అంతా మారుమోగిపోయింది. దానికి ప్రతిగా అంటే ఆల్మోస్ట్ రెచ్చగొట్టే దశగా ఆయన జై జగన్ అంటూ వైఎస్పీ కార్యకర్తలు కూడా నినాదాలు చేయడంతో పరిస్థితి చేదారిపోతుందని పోలీసులు గమనించినట్టున్నారు. ఒక దశలో అయితే లాఠీ చార్జ్ కూడా చేశారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎవరేం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితుల్లో ఒక వర్గానికి చెందిన కొంతమంది కార్యకర్తలు కోడిగుడ్లు, రాళ్ళు, టమాటాలు విసరటం మొదలుపెట్టారు. మీరంటే మీరని ఒకళ్ళ మీద ఒకరు నిందారోపణలు చేసుకున్నారు. కానీ మొత్తానికి వైసీపీ నాయకులకి ఎక్కువగా ఈ రాళ్ళు కోడిగుడ్ల దాడి జరిగింది. ముఖ్యంగా దేవినేని అవినాష్ ముఖం మీద కోడిగుడ్డు పట్టడం కూడా మనం వీడియోలో చూసిన సందర్భం కూడా ఉంది. అసలు ఏంటిది, ఈ గొడవ ఎందుకు మొదలయ్యింది అంటే, ఇందాక మనం అనుకున్నట్టు రాజధానిలో కొంతమంది రైతులకి తమ కోరికలు ఇప్పటిదాకా తీర్చలేదని, తమ పొలాలు స్థలాలు తీసుకున్నారు కానీ తమకి ఆర్థిక సాయం ఏమీ చేయలేదని కొంతమంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొరపెట్టుకున్నారు. వస్తాము, మీకు మా పార్టీ, ఇంకా ఆయన సహజంగా చెప్పే మాట కదా, మా పార్టీ మీకు అండంగా ఉంటుంది, మనం వస్తాం తొందరలో, వచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ నేను తీరుస్తానని అప్పటికప్పుడు ఆయన చెప్పడం, ఆ తర్వాత పార్టీ శ్రేణులకు ఆ పనిని పురమాయించడంతో ఇందాక మనం అనుకున్న రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ అనే ఒక బ్యానర్తో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి రైతులను కలిసే ప్రయత్నం చేశారు. ఈలోపు అసలైన రైతులు బయటకు వచ్చేశారు. గతంలో తాము పడిన కష్టాలన్నింటినీ ఒకసారి నెమరు వేసుకున్నారు. అమరావతి అతివేగంగా జరుగుతున్న ఈ క్షణంలో మళ్ళీ అడ్డుకోవడానికి వీళ్ళు వచ్చారు. అసలే జగన్ మావిగన్ అని ఆ మధ్య ఒక బాంబు పేల్చారు, మళ్ళీ ఇప్పుడు ఈ కుట్రలు పన్నుతున్నారు అని చెప్పి వాళ్ళు తీవ్రమైన ఆగ్రహావేశాలతో ఎదురు తిరిగారు. సో ఎవరిని లోపలికి రానిచ్చే ఆస్కారం లేకుండా వలయాల్లాగా ఏర్పడిపోయారు. ఒక దశలో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే పరిస్థితి చేయి దాటిపోతుందేమో అని వాళ్ళు కూడా భయపడ్డారు. వీళ్ళకి ముందుగానే సమాచారం ఉండటంతో చాలా ప్రాంతాల నుంచి రైతులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. అందువల్ల వైసీపీ నాయకులను వాళ్ళు నిలువరించే ప్రయత్నం చేశారు. ఒక దశలో వైసీపీ నాయకులు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే లోపలికి ఏ రైతుల ఆహ్వానం మేరకు మేము రాజధానికి వచ్చామో అని చెప్తూ వచ్చారో వాళ్ళను పరామర్శించడానికి కూడా ఛాన్స్ లేకుండా తీవ్రమైన ఆగ్రహావేశాలతో ఉన్న రైతులు వాళ్ళని తరిమి కొట్టినట్టుగా కూడా మనం వీడియోల్లో చూసాం. సో ఇదంతా జగన్మోహన్ రెడ్డి కావాలనే చేస్తున్నారని చెప్పి కూటమి నేతలు ఒక్కొక్కరుగా విమర్శలు సంధించడం మొదలుపెట్టారు. వాళ్ళల్లో ముఖ్యంగా హోంశాఖ మంత్రి అనిత గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇలాంటి వాళ్ళందరూ తమదైన శైలిలో జగన్మోహన్ రెడ్డి పాలన మీద, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ దుశ్చర్యల మీద విమర్శల బాణాలు సంధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీని పట్ల చాలా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
సో ఈ వారం చాలా ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నది. ఎక్కువ మంది ఈ వార్త పట్ల ఆసక్తిని చూపెట్టారు. ఇక నేను ఇందాక చెప్పినట్టు స్త్రీ పురుషులు తేడా లేదు అక్కడ. ఎందుకంటే గతంలో వాళ్ళు శిబిరాలు నిర్వహించినప్పుడు ఆ శిబిరాల మీద దాడి చేసినట్లుగా, ఆడ మగ తేడా లేకుండా తమలని అనేక కష్టాలు పెట్టినట్టుగా భావించిన వాళ్ళు ఎక్కడ అమరావతి మళ్ళీ చేజారిపోతుందనన్న ఉద్దేశంతో మూకమ్మడి దాడులకు పాల్పడినట్టుగా కూడా వీడియోల్లో మనకి కనిపిస్తోంది. సో ఇదే పెద్ద వార్తగా మనం అనుకోవాలి. ఇక రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు వెలువ కొనసాగుతూనే ఉంది. సో హీరో మోటార్స్కి సంబంధించి శ్రీ సిటీలో గతంలో వాళ్ళు ఒక యూనిట్ ప్రారంభించారు. ఇప్పుడు సరికొత్తగా ఇప్పుడు ఇంకొక యూనిట్ని కూడా, బట్ స్పేర్ పార్ట్స్ యూనిట్ ఇది. వరల్డ్ స్పేర్ పార్ట్స్ అంటే ప్రపంచంలో ఎక్కడ హీరో హోండా ఆ కంపెనీలు ఉన్నా కూడా ఎక్కడి నుంచే స్పేర్ పార్ట్స్ వెళ్తాయి అనే దాంట్లో 2O పేరుతో దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. సో దీనివల్ల 750 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించబోతున్న ఈ రెండో దశ హీరో మోటార్స్ తాలూకు స్పేర్ పార్ట్స్ సంస్థలో దాదాపు 4,000 మందికి ఉపాధి అవకాశాలు కలిగే ఆస్కారం ఉందని చెప్పి ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ముంజాల చెప్తున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలోనే గతంలో ఏం జరిగిందనే అంశాలను కూడా చంద్రబాబు నాయుడు ఒకసారి పునరాలోచన చేశారు. గతంలో హీరో మోటార్స్ వాళ్ళు ప్రక్క రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వెళ్తున్నప్పుడు తాము వాళ్ళని కలిసి వాళ్ళని ఒప్పించి మన రాష్ట్రానికి తీసుకొచ్చామని, అప్పుడు 1,600 కోట్ల రూపాయలతో తొలిదశ యూనిట్ ప్రారంభించడం వల్ల అనేక మందికి ఉపాధి కలిగిందని, సో పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ అనువుగా ఉంటుందని చాలామంది పారిశ్రామికవేత్తలు నమ్ముతున్నారని, అందువలనే రాష్ట్రానికి పెట్టుబడులు వెలుగులా వస్తున్నాయని చంద్రబాబు నాయుడు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంస్థకు సంబంధించిన కొంతమంది అధికారులు అలాగే సిబ్బంది కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పరిశ్రమలకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరిస్తోందని చెప్పడానికి మేము ప్రారంభించిన ఈ రెండో సంస్థే ఒక ఉదాహరణ అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. అలాగే ఈ రాష్ట్రానికి సంబంధించి కేవలం పరిశ్రమల స్థాపనే కాకుండా చదువుకుంటున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడానికి కూడా హీరో మోటార్ సంస్థ ముందుకొచ్చింది. హీరోస్ ఆఫ్ టుమారో అనే పేరుతో సాంకేతిక విద్య అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుతున్న విద్యార్థులకు ఎంపిక చేసిన విద్యార్థులకు 28 జిల్లాలు రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల్లో బాగా ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు తమ సంస్థ స్కాలర్షిప్లు ఇస్తుందని చెప్పి ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చెప్పారు. అది కాకుండా తిరుపతిలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లకు ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ని ఒక 25 మందికి బహుకరించారు ఈ సందర్భంగా. సో ఈ వార్త కూడా మన రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి అనేక విధాలుగా ఉపాధి అవకాశాలు, గతంలో అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా అనేవాళ్ళు, కానీ ఇక్కడ ప్రత్యక్షంగానే 4,000 మందికి ఈ సెకండ్ యూనిట్ ప్రారంభిస్తే ఇప్పుడు దాకా వాళ్ళు సంవత్సరానికి కేవలం 12 లక్షల యూనిట్లు మాత్రమే తయారు చేస్తున్నారని, దీన్ని 15 లక్షల యూనిట్లకి దాన్ని పెంచబోతున్నామని, తద్వారా మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే వీలుందని కూడా సంస్థ ప్రతినిధులు చెప్పడం ఇక్కడ గమనార్హం. సో ఈ వార్త కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించింది. ఏమీ లేని దగ్గర నుంచి, అంటే జీరో నుంచి ఇప్పుడు హీరో సంస్థను మనం ఆహ్వానించేదాకా ఆంధ్రప్రదేశ్ వెళ్ళిందంటే ఇది తప్పనిసరిగా అందరూ ఆనందించాల్సిన అంశమే. ఇంకా మూడవది అంతర్జాతీయ వార్త. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారికి సుప్రీంకోర్టు చెంప చెల్లుమనిపించింది. ఆయన వచ్చి రావడంతోనే రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద బర్ర సంతకాలు బరికేసిన సంఘటన మీకు గుర్తే ఉంటుంది. వాటిల్లో చాలా మటుకు సుప్రీంకోర్టులో వీగిపోయాయి. ఇప్పుడు మరొకటి వీగిపోయింది. అదేంటి అంటే జన్మతః సిటిజన్షిప్ అంటే పౌరసత్వం అనేది రాదు. ఆయన పెట్టింది ఏంటంటే అమెరికాలో ఎవరైనా పుడితే వాళ్ళకి తప్పనిసరిగా అక్కడ పౌరులే అవుతారు. ఎక్కడ మన దేశంలో పుట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు పౌరత్వం రాకపోవచ్చు, కానీ బట్ అక్కడ పుట్టిన వాళ్ళకు ఆటోమేటిక్గా పౌరసత్వం వస్తుంది అనేది గతంలో ఉన్న ఒక చట్టం. కానీ దాన్ని ఆయన వలసవాదుల మీద ఉక్కుపాదం మోపబోతున్నాను, అమెరికా నాశనం చేస్తున్నారు వీళ్ళందరూ వచ్చి అని రకరకాల నిందారోపణలు చేసి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇష్యూ చేశారు.
దేవుని పుట్టిన ప్రతి ఒక్కడికి ఇక్కడ సిటిజన్షిప్లు ఏమి ఇవ్వరో, అమెరికా ఏమేమి ఒట్టుపోలేదు, అమెరికాలో కూడా చాలామంది ఉన్నారు, వేరే వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు అని చెప్పి ఆయన చాలాసార్లు ప్రసంగాల్లో చెప్పారు, మీడియాలో కూడా చెప్పారు. ఉక్కుపాదం అనే పదాన్ని తరచూ ఆయన వాడేవారు. సో దీని మీద అక్కడ ఆ దేశంలోనే చాలా చాలా సందర్భాల్లో దీని మీద చర్చ జరిగింది. అమెరికన్లతో పాటు విదేశీయులు కూడా దీని మీద చాలా నిరసన గళాన్ని వినిపించారు. ఆయన ట్రంప్ ఖాతరు చేయలేదు. సో ఇప్పుడు కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ఇప్పుడు కొత్తగా తీర్పు చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆర్డర్ మన ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చెల్లదు, ఇక్కడ పుట్టిన ప్రతి పౌరుడికి పౌరసత్వం వస్తుంది అని చెప్పి తేల్చి చెప్పేసింది. దీంతో ఆయన ఊగిపోయాడు. నేను అసలు అమెరికాను రక్షించడానికి వచ్చిన మెస్సయ్య లాంటి వాడిని, నాకే ఎదురు తిరుగుతుంది కోర్టు అని చెప్పి చాలా అసంతృప్తిని వ్యక్తం చేసి, దీన్ని మేము ఖచ్చితంగా చట్టరూపం తీసుకొస్తాం, కోర్టు కొట్టేసినంత మాత్రాన మేము వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు, అమెరికన్ కాంగ్రెస్ మీరు రెడీగా ఉండాలి, మనం తొందరలో దీన్ని చట్టరూపం తీసుకురావాలని చెప్పి పిలుపునిచ్చారు. ఏమవుతుందో చూడాలి. ఎన్నిసార్లు చెంపదెబ్బలు కొట్టినా డొనాల్డ్ ట్రంప్ థిక్ స్కిన్ వల్ల ఆయన మళ్ళీ తప్పిదాలు చేస్తూనే ఉన్నారు. ఈసారి ఏం చేయబోతున్నారు? ఒకవేళ నిజంగానే దీన్ని సెనేట్లో అంటే అమెరికన్ కాంగ్రెస్లో పెడితే ఎట్టి పరిస్థితుల్లో ఇది గెలిచే ఆస్కారం లేదు. ఎందుకంటే అక్కడ చాలామంది తన సొంత పార్టీకి సంబంధించిన పార్టీ వాళ్ళే చాలామంది ట్రంప్ తాలూకు చేష్టలను భరించలేకపోతున్నారు. అందువల్ల డెఫినెట్గా వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది. అమెరికన్స్ కూడా ఈ విషయం పట్ల ఏమాత్రం సంతృప్తికరంగా లేరు. అందుకే ఖచ్చితంగా కాంగ్రెస్లో ఒకవేళ అమెరికన్ కాంగ్రెస్లో పెట్టినా కూడా, సెనేట్లో ఓటింగ్ పెట్టినా కూడా మళ్ళీ ట్రంప్ ఓడిపోయే ఆస్కారం ఉంది. సో ఆ పరిస్థితి ట్రంప్ తెచ్చుకుంటాడా అనే దాని మీద మళ్ళీ ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఈ వార్త కూడా ఒక వార్త అంతర్జాతీయ వార్తకు సంబంధించి. ఇంకొక సంచలన వార్త వచ్చింది ఏంటంటే, భావ ప్రకటన స్వేచ్ఛ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. భావ ప్రకటన అయితే ఎవరిని ఏమైనా అనొచ్చా, ఎలాంటి భాష అయినా ఉపయోగించవచ్చా అనే దాని మీద తర్జనలు గతం నుంచి జరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా విస్తరించిన తర్వాత యూట్యూబర్స్ వచ్చేసి తాము కూడా జర్నలిస్టులు అని చెప్పుకుంటూ రకరకాల వ్యక్తుల మీద, ముఖ్యంగా పొలిటీషియన్స్ మీద అడ్డగోలు భాషతో మాట్లాడుతున్న దానికి ఇప్పుడు పర్యవసానాలు ఎదుర్కోక తప్పలేదు అని చెప్పడానికి ప్రశ్న వస్తారు కదా, ఆయన డార్క్లో ఉండి ప్రశ్న అని రావణ్ పేరే విచిత్రంగా ఉంటుంది. అతని పేరు వేరే, జోసెఫ్ అనుకుంటా, కానీ రావణ్ అనే పేరుతో ఆయన యూట్యూబ్ ఛానల్ ప్రశ్న అని చాలా బాగా చేస్తాడు, ధైర్యంగా మాట్లాడతాడు, మంచి మాడ్యులేషన్ ఉంది. కొన్ని అంశాలు మాట్లాడుతున్నప్పుడు మనకు కూడా అరే నిజమే కదా అనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో పూర్తిగా అదుపు తప్పి మాట్లాడే ఆస్కారం కూడా అతనుకున్న ఒక ప్రత్యేకతగా మనం అనుకోవాలి. అలాంటిదే చేశారు ఈ మధ్య. ఈ దళిత క్రైస్తవుల విషయంలో రిజర్వేషన్లు వర్తించమని చెప్పి సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన తర్వాత మన రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద చాలా సమావేశాలు జరుగుతున్నాయి, రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెడుతున్నారు, అలాగే చర్చ జరుగుతుంది. ఏంటి, సామాజికంగా వెనుకబడిన వ్యక్తులకు క్రైస్తవం తీసుకుంటే ఉన్న రిజర్వేషన్ పోవడం అనేది ఏంటి అనే దాని మీద చర్చలు చేస్తున్నారు. దాన్ని పురస్కరించుకుని దళిత క్రైస్తవుల సమస్యల మీద జడా శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు కదా, వారి ఆధ్వర్యంలో, మాజీ మేజిస్ట్రేట్ వారి ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిపింది. ఆ సమావేశానికి చాలామంది లైక్ మైండెడ్ పీపుల్ ఆయన పిలిచారు. వాళ్ళలో రావణ్ కూడా ఉన్నాడు. రావణ్ వంతు వచ్చినప్పుడు రావణ్ మాట్లాడిన తీరు కొంచెమేంటి అభ్యంతరకరంగానే ఉంది. ఎందుకంటే ఆ వీడియో నేను పూర్తిగా చూశాను. ఖచ్చితంగా ప్రశ్నించాలి, ఎందుకంటే ఆ ఛానల్ పేరే ప్రశ్న. మేము ఎవరైనా ప్రశ్నిస్తాము అని చెప్పాను, కానీ ఆ ప్రశ్నకు పునాది ఉండాలి. సో ఆ ప్రశ్న వేస్తున్నప్పుడు సరళమైన సక్రమమైన భాష ఉండాలి. సో రకరకాల విన్యాసాలు చేస్తూ, ముఖ్యంగా ఆయన ముగ్గురు గురించి నేను మాట్లాడుతాను అని ప్రారంభించి, ఒకటి సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, లేదు నాకు గుర్తులేదు, బట్ చంద్రబాబు నాయుడు. 2 నా అభిమాన నటుడు, ఎప్పుడల్లా అదే మాట వాడతాడు ఆయన, నా అభిమాన నటుడు కొనిదెల్ల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, అతను 3 అడుక్కు తింటున్నా అని చెప్పి రాధా మనోహర్ దాస్ అని ఒక ఆధ్యాత్మిక ఈయన అన్నాడు కదా, ప్రచారకర్త, హిందూ మత ప్రచారకర్త, ఆయన్ని కూడా అడ్డగోలుగా మాట్లాడేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చేసరికి
పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎప్పుడో వైసీపీ నాయకుల్ని ఉద్దేశించి ఒక పదాన్ని వాడారు, కొడకల్లారా అని పదం వాడారట. సో ఆ పదాన్ని పట్టుకుని పదే 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 సేమ్ అతని హావభావాలను అనుకరిస్తూ ఆ ఊగిపోవడం, అలాగే మాడ్యులేషన్ కూడా సేమ్ మాడ్యులేషన్, ఇక్కడ కొంచెం ఆర్టిఫిషియల్ వాయిస్ వాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేస్తూ చాలా పరుష పదజాలాన్ని ఉపయోగించారు ఆయన. సో చంద్రబాబు నాయుడు గారిని కాస్త తక్కువగానే మాట్లాడారనుకోవాలి. ఇక రాధా మనోహర్ దాస్ని అయితే ఇక చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆయన కూడా అలాంటి భాష మాట్లాడతాడు కనుక ఈయనకి సరిపడా భాష ఈ రావణ మాట్లాడారు అనుకుందాం. కానీ కార్యకర్తలు ఊరుకుంటారా? పబ్లిక్ మీటింగ్ వచ్చినప్పుడు ఇద్దరు ఎవరైనా కలిసినప్పుడు మాట్లాడుకోండి మీ ఇష్టం, మీ ఇంట్లో మాట్లాడుకోండి మీ ఇష్టం, కానీ పబ్లిక్ వచ్చినప్పుడు భాష విషయంలో చాలా సమయం నన్ను పాటించాలి. ఇలా మనం మాట్లాడుతూ ఉంటే మనల్ని కూడా ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు. ఏంటి శుద్ధపోస మాటలు మాట్లాడుతున్నారు ఏంటి? అవును, ఎప్పుడైనా మన ఛానల్లో పరుష పదజాలాన్ని ఉపయోగించామా? కానీ మనం లేవనెత్తిన క్వశ్చన్లు ఎవరన్నా లేవనెత్తున్నారా? మనము ప్రశ్నలు లేవనెత్తుతున్నాం, ఉన్న విషయాలను చెప్తున్నాం, వక్రీకరణ చేయటం లేదు, సక్రమంగానే మాట్లాడుతున్నాం. సో అలాంటిది కాకుండా రావణ నిజంగానే కొంచెం రెచ్చిపోయినట్టుగా చాలామంది అనడం ఏంటంటే రావణది రియాక్షన్, యాక్షన్ పవన్ కళ్యాణ్ గారు చేశారు అని కొంతమంది అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అలాంటి భాష ఉపయోగించారు కనుక మీకేమి చట్టాలు వర్తించవా, మాకైనా వర్తించేది డాష్ అని స్టార్ట్ చేసి ఆయన ప్రశ్నించినట్టుగా మాట్లాడారు. అసలు దళిత క్రైస్తవుల సమస్యలు అనేవి పూర్తిగా పక్కకి వెళ్ళిపోయినాయి ఆ సమావేశంలో. అందువల్ల వెంటనే పోలీసులు అవకాశం కోసం కూర్చున్నారు. మీటింగ్ అయిపోయింది. ఈలోపే జనసేన కార్యకర్తలు రావణ్ మీద దాడి చేయాలని ప్రయత్నించారు. ఆయన ఎలా తప్పించుకొని తన స్టూడియోకి వెళ్ళిపోయారు. స్టూడియోలో ఆఖరి లైవ్ చేశారు. ఆ లైవ్లో కూడా నేను ఇప్పుడు దాకా దళిత క్రైస్తవుల సమావేశాల్లో మాట్లాడొచ్చిన ప్రతి మాట మీద నేను కట్టుబడి ఉంటున్నాను, వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పి మళ్ళీ ఆయన పునరుద్ఘాటించారు లైవ్లో. సో ఇంకా పోలీసులు ఊరుకుంటారా? జనసేన కార్యకర్తల్లో కేసు పెట్టడం, వెంటనే అతన్ని రాత్రి ఇంటి దగ్గర నుంచి ఈడ్చుకొచ్చేసి మొత్తాన్ని కారులో వేశారు. నెక్స్ట్ డే కోర్టులో హాజరుపరిచారు. కాకినాడ కోర్టులో అతనికి బెయిల్ వచ్చింది. ఎందుకంటే 7 సంవత్సరాల, అదేదో ఒక రూల్ ఉంటుంది కదా, 7 సంవత్సరాల శిక్ష కాకున్న ఏ కేసునైనా బెయిల్ ఇవ్వచ్చు అనేది ఒక నామ్ కనుక అతనికి బెయిల్ ఇచ్చారు. బయటకు రావడంతోనే మళ్ళీ 2025లో పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన కొన్ని ఆరోపణలు, లేకపోతే భాష వాడిన భాష బాగాలేదేనో అని చెప్పి కృష్ణా జిల్లా గుడివాడకు సంబంధించి ఇంకొక కేసులో వెంటనే ఆయన్ని అరెస్ట్ చేశారు. దీని పట్ల ఈ కేసు వాదించిన జడా శ్రావణ్ కుమార్ గారు అంటున్నది ఏంటంటే, ఇలా మేము బెయిల్స్ తెస్తూనే ఉంటాం, వాళ్ళు అరెస్ట్ చేస్తూనే ఉంటారు అని ఆయన కొన్ని పేర్లు ప్రస్తావించారు. పలానా వాళ్ళు ఈ భాష వాడారు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, పలానా వాళ్ళు ఈ భాష మాట్లాడారు, వాళ్ళని ఎందుకు వదిలేశారు అని రకరకాల ఎగ్జాంపుల్ చెప్పి మేము ఎలాగైనా సరే న్యాయాన్ని నమ్ముకున్నాం, మేము ఎలాగైనా సరే ఆయన బయటికి తీసుకొస్తాం అని చెప్పి ఆయన చెప్పడం అనేది కొసమెరుపుగా మనం భావించాలి. మొత్తానికి రావణ్ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. మళ్ళీ జైలు శిక్ష అయితే అతనికి పడలేదు, కానీ ఈ పరంపర కొనసాగుతున్నది. ఒక చోట బెయిల్, మరో చోట అరెస్ట్, ఒక చోట బెయిల్, మరో చోట అరెస్ట్. ఇదిలా ఉండగా ఇంకొక యూట్యూబర్ను కూడా హైదరాబాద్లో మన పోలీసులు అరెస్ట్ చేశారు. అతను కేవీఆర్. అతను కూడా యూట్యూబ్ ఛానల్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి, కూటమి ప్రభుత్వం గురించి, లోకేష్ గారి గురించి దుర్భాషలాడుతూ ఆయన మాట్లాడటం అనేది చాలా సందర్భాలు చూశారు. అప్పటికప్పుడు వాటి మీద ఏమి చర్యలు తీసుకోలేదు, కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ భావ ప్రకటన స్వేచ్ఛ మీద చర్చ మొదలైందో, ముఖ్యంగా దీనికి కోయిన్సిడెన్స్ ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భావ ప్రకటన మీద ఒక వీడియో రిలీజ్ చేశారు. భావ ప్రకటన తప్పనిసరిగా అది రాజ్యాంగం మనకు కల్పిస్తుంది, రెస్ట్రిక్టెడ్ ఫ్రీడమ్ మనకి ఇచ్చింది. మీ ఇష్టం వచ్చంగా మాట్లాడతాము, రైట్ టు అబ్యూజ్ కాదు ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే అని చెప్పి ఆయన కొంత క్లారిఫికేషన్ ఇచ్చారు. అది ఇచ్చిన సందర్భంలోనే వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది ఒక యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కనుక కేవీఆర్ని అరెస్ట్ చేసిన విధానాన్ని తెలంగాణ పౌర సమాజం తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టు పాసం యాదగిరి అయితే చాలా పచ్చి బూతులు మాట్లాడుతూ ఆంధ్ర పోలీసుల్ని, ఆంధ్ర నాయకుల్ని, సీఎంని, డిప్యూటీ సీఎంని అందరిని దుర్భాషలాడటం అనేది ఇక్కడ కొసమెరుపుగా చెప్పుకోవాలి. సో ఈ వార్త కూడా ఈ వారంలో ఒక ప్రధాన అంశంగా వచ్చింది.
2029లో మావిగన్ అనే దాంతోనే మేము ఎలక్షన్లోకి వెళ్తాం అని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాత పల్లవే అందుకున్నారు. సో 3 రాజధానుల పరిస్థితి ఏంటి అని అడిగితే ఆయన ఆ సమాధానంలో ఈ మధ్య కాలంలో సమాధానం చెప్పట్లేదు. ఎందుకంటే మావిగన్ అనేది తన మేధస్సులోంచి వచ్చిన ఒక సృష్టి కనుక దాని గురించి ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి అదే మన మిస్ అయిపోయి చనిపోయిన క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో విజయవాడలో ఆయన దీన్ని స్పష్టం చేశారు. 2029లో జరిగే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి, ఈ నేపథ్యంలోనే ఎన్నికలు జరుగుతాయి. అమరావతిని ఇష్టపడేవాళ్ళు చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారు, మావిగన్ని ఇష్టపడేవాళ్ళు మాకు ఓటేస్తారు. దాన్ని మేము ఎజెండాగా తీసుకుంటాం, మేనిఫెస్టోలో కూడా దాన్ని మేము ప్రస్తావిస్తాం, దాని గురించే మాట్లాడతాం ఆయన తెగేసి చెప్పారు. మరి ఆ ధైర్యం ఏంటో తెలియదు. ఇప్పటికే అమరావతిలో పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. విశ్వనగరంగా అమరావతిని రూపుదిద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు. అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నారు, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీసుకురాబోతున్నారు. ఇలా రకరకాల పనులు అక్కడ జరుగుతున్న నేపథ్యంలో అది రాజధాని కాదు మావిగన్ అనేది. మేమంటే ఆయన చెప్తున్న దాంట్లో కొంత ఏంటంటే ఒకే చోట కేంద్రీకరించే కంటే రకరకాల చోట్ల పెడితే కొంత ప్రజలు సంతృప్తి చెందుతారు అనేది ఒక అంశం అయితే, ఇప్పటికే కాస్త అభివృద్ధి చెందిన వాటిని మనం కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన ఒక సమర్థింపు ఏదో చేసుకుంటున్నారు. కానీ ఇప్పటికే వేల కోట్ల రూపాయలు అక్కడ పెట్టేసి మళ్ళీ ఇప్పుడు అక్కడ బెచాడా ఎత్తేసి ఇంకో చోటకి రావటం అనే దాని మీద చాలా తీవ్రమైన అభ్యంతరాలు వస్తున్నాయి. చూడాలి మరి ఆయన మావిగన్ గెలుస్తుందో లేకపోతే అమరావతి రైతుల పోరాట పటిమకు ప్రజలు పట్టం కడతారు అనేది వచ్చే ఎన్నికల్లో మనం చూడాల్సిన ఆస్కారం ఉంది. సో ఈ వార్త కూడా ఈ వారంలో కొంచెం పెను సంచలనంగా అది సృష్టించిందని చెప్పాలి. అంతకుముందు మావిగన్ గురించి మావిగన్ అయితే బాగుంటుంది అలాంటి మాటలే మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సడన్గా మావిగన్ వర్సెస్ అమరావతి అని ఒక ఏకంగా దాన్ని ఒక స్టాండ్ని తీసుకోవటం మాత్రం ఇబ్బందికరమైన అంశం. అమరావతిలో చాలా లొసుగులు ఉన్నాయి. అమరావతిలో అక్కడున్న రైతులు చాలామంది కష్టాలు పడుతున్నారు. ఆ కష్టాలు బయటికి రాకుండా ఉండటం కోసమే దాడులు చేయిస్తున్నారు. మా వాళ్ళు వెళ్తే వాళ్ళు రమ్మంటే మేము వెళ్తే మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. అక్కడంతా సక్రమంగా జరిగినప్పుడు మా వాళ్ళకు చూపించవచ్చు కదా అని ఆయన కొత్త లాజిక్ ఒకటి లాగుతున్నారు. చూడాలి మావిగన్ గెలుస్తుందా లేకపోతే అమరావతి గెలుస్తుందా అని ఆయన ఒక ప్రశ్న వేశారు. కానీ ఆ ప్రశ్నకు సమాధానం త్వరలో ప్రజలే చెప్తారని మనం ఆశించాలి. సో ఇవి ఈ వారంలో వచ్చిన కొన్ని వార్తాంశాలు. వచ్చే వారం మరిన్ని తాజా వార్తల మీద విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకు వస్తాము. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.